హాయ్ కన్నయ్య, ఈరోజు మనం తెనాలి గురించి ఇంకో కథ చెప్పుకుందామా? ఒకరోజు కృష్ణదేవరాయ రాజ్యానికి వేరే రాజ్యం నుంచి ఒక కవి వస్తాడు. రాజుతో ఇలా చెప్తాడు, మహారాజా, ఇప్పటి వరకు ఎలాంటి పోటీలో అయినా ఎలాంటి వాదనలో అయినా నన్ను ఓడించిన వారు లేరు. ఏ రాజ్యంలో కూడా నేను ఓడిపోయింది లేదు. మీ రాజ్యం ఒక్కటే మిగిలింది. అందుకే మీ రాజ్యంలో కూడా నేను గెలవడానికి వచ్చాను. పోటీ పెట్టండి మహారాజా అని చెప్తాడు. సరే అని మహారాజు వాళ్ళ రాజ్యంలో ఉన్న అందరు మేధావులని కవులని అందరినీ పోటీకి తీసుకొస్తాడు. వేరే రాజ్యం నుంచి వచ్చిన కవి కృష్ణదేవరాయ రాజ్యంలో ఉన్న కవులని ఒక్కొక్కరిగా ఓడిస్తూ ఉంటాడు. మహారాజు చాలా భయపడుతుంటాడు. వెంటనే తెనాలి వైపు చూస్తాడు. ఏదోటి చేయి తెనాలి, మన రాజ్యమే గెలవాలి ఈ పోటీలో అని చెప్తాడు. అప్పుడు తెనాలి ఆ కవితో ఇలా చెప్తాడు, మహాకవి గారు, మీరు అన్ని పోటీల్లో గెలిచారు. అలాగే అన్ని పుస్తకాలు కూడా చదివే ఉంటారు కదా, కానీ ఈ పుస్తకం చదివే ఉండరు మీరు అనగానే ఆ మహాకవికి కోపం వస్తుంది. నేను చదవని పుస్తకం ఉందా అసలు? ఈ లోకంలో ఎన్ని పుస్తకాలు ఉంటాయో అన్నింటినీ నేను చదివేశాను. ఆ పుస్తకం పేరేంటో చెప్పు, దాని గురించి మొత్తం చెప్పేస్తాను అంటాడు. అప్పుడు తెనాలి, దీని పేరు పిలపిష్ట మహిష బంధన్ అని చెప్తాడు. అలా చెప్పగానే ఆ మహాకవి ఆశ్చర్యపోయి మనసులో ఇలా అనుకుంటాడు, ఈ పుస్తకం గురించి నేను ఎప్పుడూ వినలేదే, ఇప్పుడెలా? తెలీదు అంటే అందరి ముందు నా పరువు పోతుంది అనుకుంటాడు. ఇలా చెప్తాడు అందరితో, ఈ పుస్తకం గురించి నాకెందుకు తెలీదు? ఇది చాలా మంచి పుస్తకం. నాకు ఇది చాలా ఇష్టం. కాకపోతే ఇది చదివి చాలా రోజులైంది. నాకు ఒక రోజు టైం ఇస్తే దీని గురించి మళ్ళీ చదివి రేపు మాట్లాడుకుందాం అంటాడు. మహారాజు సరే అంటాడు. ఆ కవి ఇంటికెళ్ళాక ఆ పుస్తకం గురించి ఎంత వెతికినా దొరకదు. పుస్తకం గురించి తెలీదు అని చెప్తే సభలో పరువు పోతుంది అనుకొని ఏం చేయాలో అర్థమవ్వక మెల్లిగా ఆ రాత్రే ఎవరికి చెప్పకుండా పారిపోతాడు ఆ రాజ్యం నుండి. నెక్స్ట్ డే సభ స్టార్ట్ అవుతుంది. ఎంతసేపు ఎదురు చూసినా ఆ మహాకవి రాలేదు. తర్వాత అందరికీ అర్థమవుతుంది ఆ మహాకవి పారిపోయాడు రాత్రి అని. అందరూ నవ్వుకుంటారు. అప్పుడు రాజుగారు తెనాలిని అడుగుతారు, తెనాలి, ఏం చేశావు? ఆ కవి ఎందుకు పారిపోయాడు? ఆ పుస్తకంలో ఏముంది అసలు అని అడుగుతాడు. అప్పుడు తెనాలి, అసలు ఆ పుస్తకమే లేదు మహారాజా, నేను ఊరికే చెప్పాను. ఆ పుస్తకం నిజంగా ఉంది అనుకొని ఎక్కడ సభలో ఓడిపోతాను అని భయపడి ఆ మహాకవి పారిపోయాడు అని చెప్తాడు. మహారాజు తెనాలి తెలివికి మెచ్చుకొని ఎప్పటిలాగే మంచి బహుమతి ఇస్తాడు.